రోహిత్ సన్నాన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇది తీసుకెళ్ళమని చెప్తుందంట. తీసుకెళ్ళమని చెప్పాను. తీసుకెళ్ళి ఏంటి అడుక్కుంటున్నావు? ఇప్పుడు ఈ వీడియో ఇంకా చాలా మంది వస్తారు కదా అలా ఫ్రెండ్స్, అప్పుడు నన్ను ఏమని పిలుస్తారు వీడియో తీసి పెడతారు. వాళ్ళు ఏమంటారు సన చెల్లి సనక్క అంటారు, నువ్వు దున్నలా అంటావు కదా సనక్క అంటారు. పోతాటే మరి అలా అడుక్కుంటా అన్నది అట్లా అడుక్కున్నాడు. అడుక్కోవాలని ప్లాన్ చేస్తున్నావు అంత ఈజీ ఒప్పుకుంటావు. చెప్పురా నిజంగా తీసుకెళ్తావా? అటే మరి అటే మరి రాత్రి 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 రాత్రిలో జాము జాము రాత్రిలో పొంగడేసి ఇడవన్ననే ఫస్ట్ లో షూటింగ్ వెళ్తే నువ్వు వీడియో మళ్ళీ అక్కడికి వెళ్తాం అక్క. ఒక పిచ్చోడు ఉంటాడు కదా సన్నం దొరకవాలి మనం నువ్వే పిచ్చాడు అంట. నాలుగు తెలిసి ఎవరు పిచ్చారు నువ్వే కూర్చోడా ఉంటది అటు చుట్టూ ఈరోజు ఏదో బాగుంటున్నాడు. లుక్ మారిపోయింది. అంటే అది పిట్టలు పిట్టల గూడు ఉంటుంది చూడు, పిట్టల గూడు ఉంటుంది చూడు, పిట్టలు ఎన్నిసార్లు చెప్పానా ఇది నీ గూడు కాదు నా హెయిర్ స్టైల్ అని. ఆల్రెడీ 2 సార్లు రెట్లేసి బయటికి నేను రాను. ఊరికే ఎప్పుడు తీసుకొచ్చినా కాదే, ఎప్పుడు తీసుకొచ్చినా ప్లేట్ రోడ్ మీద అట్లా అట్లా దిగుతాడు, ఏదో మొహాన్ని కింద జ్యూస్ కొడతాడు, పోయి రూమ్ లో కూర్చోపో ఉంటాడు అంతే. కాదు కాదు చేపలు నేను వాడను చేపలు. చూడే ఎట్లా మాట్లాడుతుండు. బాగులలా చెరువులలా ఆడే చేప పై గంతులాడి తేలే చేప జాలర్ సన్నాన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు, ఇది తీసుకెళ్ళమని చెప్తుందంట. తీసుకెళ్ళమని చెప్పాను. తీసుకెళ్ళి ఏంటి అడుక్కుంటున్నావు? ఏంటి సార్ నువ్వు ఎక్కువ మాట్లాడవచ్చు. నాకు రేపటి నుంచి సన్న రోహిత్ని అడుక్కుంటూ చూడాలని నా ఆశ. అయితే కాబట్టి ఇంటికి తీసుకెళ్ళరా అలాంటివి రియాక్షన్ చూద్దాం. అంటే వాడికి రోహిత్ అనే పర్సన్ ఇలాంటి చెప్పాను చాలా సెన్సిటివ్ పర్సన్, ఆల్మోస్ట్ చాలా క్యూట్, చాలా క్యూట్ అని నాకు తెలుసులే నాకు కూడా క్యూట్ అని. సరే గైస్, ఈ రీసెంట్ కాలంలో నాకు రోహిత్ అంటే మా తమ్ముడు అని కాదు, వాడు క్యూట్ గా అనిపిస్తున్నాడు, చాలా యావరేజ్ అనిపిస్తున్నాడు. నేను యావరేజ్ ఓకేనా, యావరేజ్ మొగ్గలా అంటది. నువ్వు కావాలని చూడు కాదు. సో ఇప్పుడు రోహిత్ గారిని అడుక్కుంటాను, ప్లీజ్ మీ ఇంటికి అట్లా ఎదుగాడు అక్క అద్దన్నప్పుడు కష్టం. ప్లీజ్ రోహిత్ అట్లా రియాక్షన్ వాడికి ఎట్లా అప్పుడు ఆడేమంటాడు తెలుసా, సరే లేవు సార్ అట్లా చెయ్యకు సార్, నేను బ్యాడ్ అవుతా పబ్లిక్ లా అంటాడు. మరీ ఇన్నోసెంట్ ఫెల్లో కానీ ఏడున్నాడు, వస్తున్నాడు జల్దీ రమ్మని చెప్పు, జల్దీ రమ్మన్నాడు. వాడు ఏమని తెలుసా, సన్న మస్తు కోపం ఉంది నీ మీద, ఇంటికంటే తీసుకెళ్ళు అని చెప్పు. నేను ఎందుకు అడుక్కోతే సన్ననే కోపం మీద ఉంది తీసుకెళ్ళాలి. నాన్న చాలా కోపం నాకైతే ఆ పిల్లవాడు ఏమన్నా అవును ఆడ పిల్లని ఏమన్నా ఇది కోపం ఉంటే వాడు సరే. ఇప్పుడు ఈ వీడియో ఇంకా చాలా మంది వస్తారు కదా అలా ఫ్రెండ్స్, అప్పుడు నన్ను ఏమని పిలుస్తారు వీడియో తీసి పెడతారు. వాళ్ళు ఏమంటారు సన చెల్లి సనక్క అంటారు, నువ్వు దున్నలా అంటావు కదా సనక్క అంటారు. కావాలని పొద్దున సారం చేసాడు మాట ఏంటంటే వాడు వచ్చాక ఇది అడుక్కుంటుందా, ఆ బతుకుని అడుగుంటే నాకు సంబంధం లేదు, అడుగుతా అన్నది. అడిగితే వాడు ఏమంటాడు అడుగు, నేను సీరియస్ గా ఆర్డర్ ఫస్ట్. సరే 2 యాంగిల్స్ వచ్చింది సౌండ్ వచ్చి పిలువండి. హాయ్రా ఇది ఓడడానికి సరే జీతం అయిపోతుంది. హాయ్ పేరు ఇడొచ్చిందా ఎప్పుడు నిన్నేం అడుక్కోడు, నేను ఏమని చెప్తున్నా తెలుసా, నేను ఇప్పటికి సిసిలో వచ్చి 3 సార్లు అవుతుంది. నేను
ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేయి మా అత్తమ్మని. మీ అత్తమ్మ వాళ్ళు కాదత్తమ్మా? ఆ అత్త ఇట్లా వద్దు, అట్లా ఈ అత్తమ్మ ఈ అత్తమ్మ పరిచయం చేస్తుంది. ఎంతమంది అత్తమ్మలు ఉన్నారు నీకు? చూడే ఈయన ఎట్లా మాట్లాడుతుండు. ఆయన వేయద్దురా పాపం, ఎందుకు రా? ఎంతమంది అత్తమ్మలు ఉన్నారా నాకు? బ్రేకప్ కాకుండా ఒక ఆమె, బ్రేకప్ తర్వాత ఒక ఇప్పుడు ఆమె. మమ్మీ. పాప పోతాటే మరి. అరే అడుక్కుంటా అన్నది రా, ఇట్లా అడుక్కున్నాడు. అడుక్కోవాలని ప్లాన్ చేస్తున్నాం, అంత ఈజీ ఒప్పుకుంటాడు. చెప్పుడా నిజంగా తీసుకెళ్తావా? అటే మరి Promise. అటే మరి రాత్రి 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 ఒరేయ్ నా రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో పొంగడేసి ఇడవన్ననే కావాలని ఇద్దరు కలిసి అమ్మో నేను వాళ్ళ పేరు ఇక. తీసుకెళ్తావా? మీరే కదా ఆ పాట ట్రెండ్ చేసింది. కానీ పాపం తప్పక్క ఒక ఆడేమేమి బ్లేమ్ చేసుడు. మేము కూడా ఒక అమ్మాయి అట్లా బ్లేడ్ చేయడం మాకు బాధ అనిపించింది, ఎందుకంటే ఇద్దరు సైడ్ తప్పు ఉంది. నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళావా? పాపం నడు మరి. రాత్రి రాత్రి పాటేసుకున్నాం కార్లా. చూడే ఎట్లా మాట్లాడుతుంది. ఇట్లనే రా. నేను ఇంత సెన్సిటివ్ గా మాట్లాడుతున్నా. సెన్సిటివ్ గా నువ్వు అసలు ప్లీజ్ అలాంటి పదాలే నీకు మనకి రావు. సెన్సిటివ్ ఇన్నోసెంట్. తీసుకెళ్తావా? తీసుకెళ్ళావా? కొంచెం దూరం నుంచి పాపం పదా. నైట్ ఇన్సిడెంట్ జరిగింది గైస్. చెప్పాను సైడ్ కాదు, చెప్పాను. ఈమె ఏదో స్టోరీ చూసింది, ఈమెకి పిచ్చి లేసింది. అక్క రోజుకి ఆ టైంకి వీడియో తిప్పలే వీడు మళ్ళా బేవసా ఏంటి 12, 1, 2, 3 దాకా పడుకోవడానికి. అప్పటికే మన కోసం 2 దాకా వెయిట్ చేసిండు. వద్దే నీ చెల్లెలు ఎవరు లేరా మరదలు నాకు? ఉన్నారు. కదా మరి వెళ్ళి పరిచయం చేయి. నీకు పరిచయం చేసుడు ఎందుకు? నువ్వు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎవరు పరిచయం చేస్తుంది పా? మౌనికకు పరిచయం చేసు. సరిపోయి మౌనిక ఒక పరిచయం చేయి. నేను వెంకల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నిలుస్తుందా? నువ్వు ఆలోచన ఫస్ట్ లో షూటింగ్ వెళ్తే నువ్వు వీడియో మళ్ళీ అక్కడికి వెళ్తాం అక్క. బారోల తర్వాత గుడిపోతున్నా ఉంటా కదా. అవును. నువ్వు తీసుకెళ్తావని అంతేనా? అంతే. అసలు నువ్వు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తావా? చూడే వీడు ఆడమన్నా అంటే ఇంకా పాట పాడతాడు. వస్తావా? తీసుకెళ్తావా? ఈ రూమ్ లో ఏందంత రాత్రి రాత్రి రూమ్ లా? ఒకసారి చూడే వీడు ఎట్లా మాట్లాడుతున్నావు. పోయేసి అట్లా హాయ్ చెప్పేసి మీ మమ్మీ పరిచయం చేయి కోడలని చెప్పి. కోడలు ఎందుకు వేస్తుంది? లవర్ నవ్విస్తుండు కదా. సరే అడుక్కో ఇప్పుడు వాడు. ఫ్రెండ్ అని పరిచయం చేసుకోపా. ఫ్రెండ్ అని ఎందుకు పరిచయం చేస్తావు? తీసుకెళ్తావా? ఇప్పుడు తీసుకెళ్తే మరి అటే మనం అటే ఎందుకుంటారా? అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటా, మంచి పనులు చేసిపోతా వచ్చి. ఏంది ఇల్లు నీకు అవన్నీ నాకు అలవాటే. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళడాలు పావియడం అన్నీ తెలుసు. అక్కడ కట్టచ్చు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్. లాస్ట్ పెద్ద పువ్వు ఇటు చెవులా. 4 years ఉన్నావా? సరే నువ్వు ఇరుకరంగా నవ్వకు, నాకు కోపం వస్తుంది. తీసుకెళ్తావా? ఒకటి లేవు మరి. అటే ఉండాలి మరి. అట్టే ఎందుకుంటావు? నాకు పనులు ఉండవు, అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటా. సనని గ్యాంగ్ తో దొరకబట్టిద్దామా ఒక గ్యాంగ్ కి? నన్ను ఎవరు దొరకబెట్టి వాడే వాడిపోతాడు. చూసి అర్థం నోరు గలీజ్ రా. పిచ్చోని దొరకబట్టిద్దాం. అంటే సిక్స్లలో కూడా ఉంటాడు వాడిని దొరకబట్టి. అలాంటి చేయొద్దు. నైట్ ఎంత భయపడ్డాను నేను. బాగుంటాయి కదా. ఒక పిచ్చోడు ఉంటాడు కదా, సనం దొరకబట్టి మనం I love నువ్వే you మనం. పిచ్చాడు కదా. ఒక I love you నువ్వే మనం. పిచ్చాడు అంట. నాలుగు తెలిసే వాళ్ళు పిచ్చారు. నువ్వే కూర్చోలా ఉంటది అడ్జుట్టు. ఈరోజు ఏదో బాగుంటున్నాడు. అది ఏంటంటే లుక్ మారిపోయింది. అంటే అది పిట్టలు పిట్టల గూడు ఉంటుంది చూడు. ఎట్లున్నది? పిట్టల గూడు ఉంటుంది చూడు. పిట్టలు ఎడితే అన్ని పేర్లే. ఎన్నిసార్లు చెప్పానా ఇది నీ గూడు కాదు, నా హెయిర్ స్టైల్ అని. ఆల్రెడీ 2 సార్లు రెట్లేసి అన్ని పేర్లే పడేది. ఒక్కటి తీరా ఒక్కటి. ఇవి పేర్లా చిన్న చిన్నవి. మొన్న ప్రమోషన్ చేసుకొని స్పా చేసుకుంది. మెల్లగా నా హెయిర్ టచ్ చేస్తుంది. అర్థమవుతుందా నీకు? ఏమైతుంది? కొంచెం దూరం ఉండు. ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళు. నడు పోదాం. పదా. నువ్వే మళ్ళీ అయిపోయిందిరా డిష్లో కదా. అత్తే మరి అట్టే ఉండాలి. అట్టే ఎందుకు ఉంటాం రా?
వాడికి ఇష్టం లేదు చూపి ఆ. ఫంక్షన్ చేయడం కాలం వరక్షన్ మళ్ళీ ఫేమస్ బయటికి పంప బయటికి నేను రాను ఊరికే చాలా ఎప్పుడు దూరం. తీసుకొచ్చినా Fishing ఒకసారి చేద్దామా? కాదే ఎప్పుడు తీసుకొచ్చినా ప్లేన్ రోడ్ మీద అట్లా అట్లా దిగుతాడు ఏదో మొహాన్ని కింద జ్యూస్ కొడతాడు పోయి రూమ్ లో కూర్చోపోతాడు అంతే కాదు చేపలు వాడదాం. నేను వాడను చేపలు నువ్వే పెద్ద చేప. నువ్వే పెద్ద చేప. చూడే ఎట్లా మాట్లాడుతుండు వాగులలా చెరువులలా ఆడే చేప తిప్పపై గంతులాడి తేలే చేప జాలర్ల సరే పద పోదాం అది తర్వాత Place తీసుకురావద్దు మొత్తం అన్నాడు కదా అడుక్కోక ముందు ఏడికి అలా నూకేద్దాం. ఏడికి తీసుకోపోతావు ఇప్పుడు ఇక్కడ రివర్ ఉంటది పెద్దది, దాంట్లో చేపలు ఉంటా నిజంగా రోజు ఒక గంట నిజంగా మస్తు నడు ఉంటుంది. పోదాం. నడు ఫిషింగ్ చేద్దాం Fishing చేద్దాం. ఫిషింగ్ చేద్దాం. నువ్వే పెద్ద బీర్ చేప. కొనిస్తావా ఒకటి నువ్వే పెద్ద చేపవి. చూడే ఎట్లా మాట్లాడుతుండు గైస్ వీళ్ళ అన్రొమాంటిక్ ఫిలోస్ పిచ్చ లైట్ వాడు తీసుకెళ్తా అన్నాడు కదా వచ్చినాక ఒకవేళ పోతే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాం అందులో మేము ఇప్పుడు అయితే మేము చేప పడడానికి వెళ్తున్నాం పాపతోటి పెద్ద చేప, సొర్ర చేప. వస్తే వాడు అక్కడ మా చూడు కొరియన్స్ ఇట్లా ఇట్లా షైన్ అవుతుంది ఏం చేయించిన నిజం చెప్పాడు దండం పెడతా చూడు సనాకట్ట కనిపిస్తుంది నీకు కనిపిస్తుంది అట్లా ఫేషియల్ చేయించినావు సమాన్ వీడు చూస్తే ఆడోళ్ళు ఇంకొక యూజ్ కొంచెం. చేస్తారు ఫేషియల్ స్పాలు అన్ని చేపించుకుంటాడు వీడు. ఏడా, అందుకోసమే ఇది ఒక్కసారి తెల్లగా నేను కనిపిస్తాడు. ముఖానికి నేను ఆహా, అంటాను. నాకు క్రీమ్ కూడా పెట్టాడే పెట్టాడే, light green. నెత్తికి కూడా సబ్బే వాడతాను నేను, మైసూర్ శాండల్ షాంపూ కూడా ఆ వాడాను. పొద్దున్న అరే సోప్ తీసుకురా అంటే మెడిమిక్స్ ఈ స్కిన్ కేర్ చేస్తామా మేము? మేకప్ అయినా నేను నువ్వే మేకప్ లేకున్నావు, నాకే మేకప్ వేరే ఇక. ఆ మొత్తం ఇప్పుడు తరపున వదిలే. సో guys, bye bye.